స్తోత్రం, పరిశుద్ధాత్మ నీకే స్తోత్రం. రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా హల్లెలూయా. కలిసి పాడదామా? హల్లెలూయా హల్లెలూయా చప్పట్ల కొట్టి దేవుని మైపడదాం. హల్లెలూయా వారమంతా నీ కృపలో కాపాడి అయ్యా మంచి ఆరోగ్యముతో శాంతి సమాధానంతో నింపి పలు శోధనలు వేదనలు ఎదురైనా వాటన్నిటిలో జయమిచ్చి మరలా నీ సన్నిధికి నడిపించినందుకు స్తుతులు స్తోత్రం. ఇంతవరకు పాటల ద్వారా మీరు మహిమ పొందారు, ఘనమైన సాక్ష్యముల ద్వారా మహిమ పొందారు, అయ్యా ఆరాధన ద్వారా మహిమ పొందారు. ఈ సమయంలో నీ బిడ్డలతో మాతో అందరితో నీ వాక్కు ద్వారా మాట్లాడి మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దయచేసి అందరు కూర్చోండి. ప్రైజ్ ది లార్డ్. ఈ పునరుత్థానపు ఆరాధనకు వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు మధుర నామములో అందరికీ శుభములు. మీరు కూడా ఒకరికి ఒకరు వందనాలు చెప్పుకోండి. ప్రైజ్ ది లార్డ్. మంచిది ప్రియులారా, కొన్ని నిమిషాలు మనం దేవుని యొక్క మాటలు నేర్చుకుందాం. అందరూ వాక్యం మీద మనసు పెట్టాలని ప్రభు పేరిట మీ అందరికీ మనం చేస్తూ ఉన్నాను. దేవుని యొక్క మాటలు మనల్ని బ్రతికిస్తాయి, బలపరుస్తాయి. దేవుని యొక్క మాటలు మనల్ని సరిదిద్దుతాయి కనుక ఆ మాటల మీద మనం కాన్సంట్రేషన్ పెట్టి దేవుని యొక్క మాటలు వినాలని మరొకసారి మీ అందరికీ మనవి. అందరూ బైబిల్ ఒళ్ళో పెట్టుకోండి. రాజుల 2వ గ్రంథము, 2 కింగ్స్, రాజుల 2వ గ్రంథం చాప్టర్ 8 వర్స్ 14, 8వ అధ్యాయము 14వ వాక్యాన్ని చదివి ధ్యానం చేద్దాం. రాజుల 2వ గ్రంథము 8వ అధ్యాయము 14వ వాక్యాన్ని మైకులో స్పష్టంగా చదవగలిగిన బిడ్డలు చదవండి. అయ్యా 8:14. తన యజమానుని యొద్దకు రాగా ఎలీషా నీతో చెప్పినదేమని అడుగగా నిజముగా నీవు బాగుపడుదువని చెప్పాను. దాని స్తోత్రం కలుగునుగాక. ఏంటట? ఏమని చెప్పాడు? నిజముగా నీవు వాక్యం అందించయ్యా, మోగ విగ్రహాలకు. హల్లెలూయా. నిజముగా నీవు, అందరు చెప్పండి అన్నమాట, నిజముగా నీవు బాగుపడుదువు. నిజముగా నీవు బాగుపడుదువు అని దైవజనుడైన ఎలీషా చెప్పిన మాట ఒక రాజుతో తనకు సంబంధించిన వ్యక్తి ఈ మాట పలుకుతున్నాడు. ప్రియులారా,
బాగుపడుదువు అనే పదానికి ఆపోజిట్ ఏంటి? పాడైపోయినది అని అర్థం. కొన్ని పదాల ఆపోజిట్ మంచి చెడు, మేలు కీడు, ప్రేమ ద్వేషం, వెలుగు చీకటి. అలాగే ఇక్కడ బాగుపడదు అనే పదానికి వ్యతిరేకమైన పదం ఏంటంటే పాడైపోయినాడు, పాడైపోయినది అని చెప్పొచ్చు. ఈ రోజున అనేక మంది జీవితాలు పాడైపోతున్నాయి, అనేక కుటుంబాలు పాడైపోతున్నాయి, అనేక మంది వారి యొక్క గురి దర్శనాలు లక్ష్యాలు పాడైపోతున్నాయి. ఈ పాడైపోయిన పరిస్థితిలో ఉన్న మానవుడు అసలు నేను బాగుపడతానా, ఈ పాడైపోయిన స్థితిలో నుండి బయటికి రాగలనా, లేకపోతే లైఫ్ అంతా ఇంకింతేనా అనే ఒక బాధ వేదనతో దుఃఖముతో నలిగిపోతున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. కొంతమంది కుటుంబాలు పాడైపోయిన వారు ఉన్నారు, కొంతమంది వ్యక్తిగత జీవితాలు పాడైపోయిన వారు ఉన్నారు, మరి కొంతమంది వ్యాపారాలు చేసి వ్యాపారాల్లో పాడైపోయిన వాళ్ళు ఉన్నారు, వ్యవసాయాలు చేసి వ్యవసాయాల్లో పాడైపోయిన వాళ్ళు ఉన్నారు, హృదయం పాడైపోయిన వాళ్ళు ఉన్నారు, మనసు పాడైపోయిన వాళ్ళు ఉన్నారు. రకరకాలుగా మనుషులు పాడైపోయారు. ఈ పాడైపోయిన మనిషికి అవసరమైంది ఏంటి అంటే బాగుపడాలి, బాగుపడాలి. ఆ పాడైపోయిన పరిస్థితిలోని బాగుపడాలి. అయితే అది సాధ్యమేనా? బాగుపడతామా? మరలా నా కుటుంబం బాగుపడిద్దా? మరలా నేను బాగుపడతానా? నా వ్యాపారం బాగుపడిద్దా? అలాగే నా పంటలు బాగుపడతాయా? నేను చేసేది బాగుపడిద్దా అనేది ఒక ప్రశ్న. వాక్యంలో దేవుడు చెప్తున్నాడు దైవజనుని ద్వారా, నిజముగా నీవు బాగుపడుదువో. చప్పట్లు కొట్టాడు గట్టిగా. హల్లెలూయా. నిజముగా అంటే అబద్ధం కాదు, అక్కడ చెప్తున్నాడు చూడండి, నిజముగా నీవు బాగుపడుదువో. ఈ రోజున నిన్ను బట్టి నువ్వు ఆలోచించుకొని, బయట పరిస్థితులను బట్టి ఆలోచించుకొని, రకరకాలైన తలంపులు సంఘర్షణల మధ్యలో ఇక నేను బాగుపడలేనేమో అనే ఆలోచనకి నిర్ణయానికి నువ్వు ఒకవేళ వస్తే, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నీవు నిజముగా బాగుపడతావు. అది ఎప్పుడు సాధ్యమైతే? బాగుపడదు అని దేవుడు చెప్పినప్పుడు ఎలా ఉంటే బాగుపడతావు? ఎలా ఉంటే బాగుపడతావు? ఏం చేస్తే బాగుపడతావు? ఈరోజున కొంతమంది ఆరోగ్యం కూడా పాడైపోయి ఉండొచ్చు. ఆ విషయంలో కూడా బాగుపడటం అంటే అనేక అంశాలు ఉన్నాయి. ఆరోగ్యం, మనస్సు, తర్వాత ఇంకా రకరకాలు. కానీ దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏంటంటే, నిజముగా నీవు బాగుపడతావు. బాగుపడాలని ఎంతమందికి ఉంది ఆశ? బాగుపడాలి, నా కుటుంబం బాగుపడాలయ్యా, నేను బాగుపడాలయ్యా. అందరికీ ఉంది ఆశ బాగుపడాలని. చెడిపోవాలని, పాడైపోవాలని ఎవరు అనుకుంటారు చెప్పండి? బాగుపడాలి, రైట్. దేవుడు కూడా బాగు చేయాలని ఆశ ఉంది. అయితే ఎప్పుడు బాగుపడతారు? ఎప్పుడు బాగుపడతారు? మరి కొంతమంది కుటుంబాలలో సాక్ష్యాలు సరిలేక, అర్థమైందా? నా కుమారుడు ఇలా ఉన్నాడు, వాడి వలన మా కుటుంబం అంతా పాడైపోయింది. నా కుమార్తె ఇలా ఉంది, ఆమె వలన నా కుటుంబం అంతా పాడైపోయింది. నా భర్త వలన నా కుటుంబం పాడైపోయింది. నా భార్య వలన నా కుటుంబం పాడైపోయింది. ఇదిగో వీళ్ళ వలన పాడైపోయింది. ఈ పాడైపోయిన పరిస్థితిలో ఉన్న మేము మరలా లేస్తామా? అది ఎలా సాధ్యమో? మరి కొంతమంది ఇక లేదు, ఇక ఆశలు లేవు, ఇక బ్రతుకుదమన్న ఆశలు లేవు, బాగుపడదామన్న ఆశలు లేవు. ఇట్లా అనేక మంది నిరాశ పరులుగానే కనపడుతున్నారు. బాగుపడాలని మీకు అనిపిస్తే బాగు చేయటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అది ఎప్పుడు సాధ్యమైందయ్యా అంటే, అది ఎప్పుడు సాధ్యమైందయ్యా అంటే ఒక వాక్యం గుర్తు చేస్తాను మీకు. అదే 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 5వ వాక్యాన్ని చదవగలిగితే అక్కడ రాయబడింది, చదవండి. నీవు తిరిగి
నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడగు దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించాను. అది ఇప్పుడు బాగుపడాలంటే ఇక్కడ కొన్ని విషయాలు గమనించండి. ఒకటి, కన్నీళ్లు విడుచుట చూచితిని అన్నాడు. రెండోది, నీ ప్రార్థన అంగీకరించాను అన్నాడు. మూడో స్టెప్ లో బాగు చేస్తానన్నాడు. ఈ మాట అన్నది ఎవరు? మనుషులా దేవుడా? చెప్పండి చెప్పండి. దేవుడే కదా. అంటే బాగుపడాలని నువ్వు అనుకుంటే హిజ్కియా ఏం చేశాడో ఆ విధముగా ప్రొసీడ్ అవ్వాలి. హిజ్కియాకి యెషయా వచ్చి అంటాడు, నీళ్ళు చక్కబెట్టుకో, నువ్వు చావబోతున్నావు, ఇక నీకు టైం లేదు అన్నాడు. ఇల్లు చక్కబెట్టుకోవడం అంటే అర్థమేంటి తెలుసా? నీ తర్వాత ఎవరు రాజు? ఇప్పుడు ఉన్నటువంటి సైన్యాధిపతులలో కొంతమంది ఉన్నారు కదా, వారి తర్వాత నెక్స్ట్ ఎవరు? వాట్ నెక్స్ట్? తర్వాత గృహ నిర్వాహకులు ఎవరు? ఇవన్నీ రెడీ చేసుకో, ఇక నువ్వు ఉండవు అన్నప్పుడు, అవునా నిజమా, ఇక నేను చచ్చిపోతానా ఈ రోగంతో అని ఒక మూల కూర్చొని నిరాశతో దిగులతో ఏడవరా. ఈరోజు కొంతమంది చేసే పని అదే. కొన్ని శోధనలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, రోగాలు వచ్చినప్పుడు, వ్యతిరేకతలు వచ్చినప్పుడు వాళ్ళ జీవితం అంతా కూడా అన్ని తలంచుకొని జీవితంలో జరిగినవి వాళ్ళు కూర్చొని ఎడుతా ఉంటారు. కానీ హిజ్కియా అలా చేయలే. ఆ వార్త అంటే మరణ వార్త ఎప్పుడైతే విన్నాడో తిన్నగా దేవుని సన్నిధికి వెళ్ళాడు, మోకాళ్ళు ఉంచాడు, దేవుని వైపు చేతులు చాపి కన్నీళ్లు విడిచి అడుగుతున్నాడు, అయ్యా ఎంత యథార్థంగా ఉన్నానో నీకు తెలీదా? ఎంత నమ్మకంగా ఉన్నానో నీకు తెలీదా? ఎంత పరిశుద్ధంగా ఉన్నానో తెలీదా? అప్పుడే నన్ను చంపేస్తావా? ఈ రోగాన్ని బట్టి నేను అంతమైపోవాలని ప్రభు పాదాలు పట్టుకొని ఏడ్చినప్పుడు, ఏ దేవుడైతే యెషయా ద్వారా మరణ వార్త పంపించాడో అదే దేవుడు, అదే యెషయా ప్రవక్త ద్వారా ఇప్పుడు ఒక జీవపు వార్తను పంపిస్తున్నాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. అంటే దేవుని నోట్లో నుండే మరణపు వార్త, దేవుని నోట్లో నుండే జీవపు వార్త, దేవుని నోట్లో నుండే కీడుని గురించి చెప్పడం, దేవుని నోట్లో నుండే మేలుని గురించి చెప్పడం. జాగ్రత్తగా వినాలి మీరు. ఇక్కడ అంతా ఆయన చేతిలోనే ఉంది. కన్నీళ్ళు విడవక ముందు, ఆయన పాదాలు పట్టుకోక ముందు, ప్రార్థన చేయక ముందు మరణ వార్త వచ్చింది అతని మీదకి. కానీ ఇప్పుడు ఆయన పాదాలు పట్టుకున్నప్పుడు, ఆయన సన్నిధిలో వేడ్చినప్పుడు, ఆయన దగ్గర తన భక్తిని నిరూపించుకున్నప్పుడు ఇప్పుడు ఏం జరిగింది? దేవుడు మరలా జీవపు వార్తను పంపిస్తున్నాడు. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఆయన పాదాలు పట్టుకోకుండా అక్కడక్కడ గాలికి తిరుగుతున్నంత కాలం నా పనులు బిజీ, ఆ వ్యాపారం బిజీ, ఆ బిజీ, ఈ బిజీ, ప్రార్థన చేయడానికి బిజీ లేదు. ఎట్లా తిరిగినంత కాలం నీ ఇంటి మీదకి, నీ మీదకి శోధనలే వస్తుంటాయి, నిరాశపరిచే మాటలే వస్తుంటాయి, నిన్ను కృంగదీసి బాధపరిచే వార్తలే కనపడతాయి, నువ్వు దిగులు పడే వార్తలైనా పడతాయి. ఏ ఫోన్ ఎత్తినా, ఎవరితో మాట్లాడినా, ఎవరు నిన్ను పలకరించినా, ఇదిగో ఈ బాధకరమైన మాటలే వినపడుతుంటాయి. నీకు సంతోషించే మాటలు వినపడవేక. ఎప్పుడో నువ్వు ప్రభు పాదాలు పట్టుకోకముందు, ప్రభు సన్నిధిలో కూర్చోకముందు, ప్రభుకి మొర్ర పెట్టక ముందు, ప్రభుతో స్నానం చేయక ముందు నువ్వు కలవరపడి, భయపడి, దిగులు పడి, చింతపడే వార్తలైన పడతాయి. నువ్వు ఎప్పుడైతే ఆయన పాదాలు పట్టుకుంటావో శుభవచనములతో దేవుడు నిన్ను దర్శిస్తాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. నిజంగా మీరు ప్రార్థన చేయండి, రోజు శుభవచనాలే వస్తాయి మీ మీదకి. కీర్తనలో ఏమని రాయబడిందంటే, ఆయన భక్తులకు ఆయన శుభవచనము పలుకుతాడు. భక్తుడంటే ప్రార్థన చేసేవాడు, భక్తుడంటే వాక్యం ధ్యానించేవాడు, భక్తుడంటే ఆరాధించేవాడు,
భక్తుడంటే దేవుని స్తుతించేవాడు, దేవుని ఎదుట నిర్దోషంగా బ్రతికే వాడిని భక్తుడు అంటారు. భక్తులకి దేవుడు ఎప్పుడు శుభవచనాలే, దుర్వచనాలు రావు. ఈ రోజున నా ప్రియదిన బిడ్డలారా, అనేక మందికి ఈ విధమైన కీడు వార్తలు వస్తున్నాయంటే ఒకవేళ నీవు ప్రార్థనలు వెనకబడిపోయావేమో, ఆయన పాదాలు పట్టుకోలేకపోతున్నావేమో, ఆయన దగ్గర కన్నీళ్లు విడవలేకపోతున్నావేమో. దేవునితో ఉన్న ఆ కమ్యూనికేషన్, అర్థమైందా, ఆ ఫెలోషిప్, ఆ రిలేషన్, అది ఎన్ని కట్ అయిపోయినాయేమో. ప్రభుకి చాలా దూరం అయిపోయావేమో. యెరూషలేము నుండి యెరికోకు ఒకడు దూరం అయిపోయినట్టుగా ప్రభుకు దూరం అయిపోతే నీకు వినబడే వార్తలన్నీ దరిద్ర వార్తలే. ప్రభుకు దగ్గరగా ఉంటే నీకు అన్ని శుభవార్తలు వినబడతాయి. ఎంతమందికి అర్థమైంది మాట? ప్రభుకు దూరం అయిపోయి, పాపానికి దగ్గరైపోయి, ఆశలకు దగ్గరైపోయి, లోకానికి దగ్గరైపోయి ప్రభుకు దూరం అయిపోయావు అనుకో, నీకు వినబడే అన్ని ఇట్లే ఉంటాయి. ఎటు చూసినా కీడే. ఆ వార్తలు విని ఆ సమస్యలు ఎదుర్కోలేక గిలగిల గిలగిలగిల తన్నుకుంటా ఉంటాం. ఏంది నాకు ఇట్లాంటి వార్తలు వినబడుతున్నాయి? ఏ ఫోన్ ఎత్తినా అదే వార్త. ఎవరితో మాట్లాడిన బాధకరమైనయే. ఏడు ప్రేమిస్తారేమనుకుంటే ద్వేషిస్తున్నారు, ఆదరిస్తారనుకుంటే గాయపరుస్తున్నారు, ధైర్యపరుస్తారనుకుంటే భయం చెప్తున్నారు. ఎన్ని ఎందుకు వస్తున్నాయంటే ప్రార్థన లేదు, ప్రభు పాదాలు పట్టుకోలేకపోతున్నావు. అర్థమైందా? పేరుకు క్రైస్తవునిగా, పేరుకి విశ్వాసిగా, పేరుకి దేవుని బిడ్డగా ఉంటే కుదరదు. ఒక 5 నిమిషాలు మోకాలు ఉంచండి, అందరూ ఆయన పాదాలు పట్టుకోండి. తెగిపోయిన మీ కనెక్షన్ ని మరలా కలుపుకోండి. ప్రభు వైపు చూడండి. అందరు మోకాల మీదకి రావాలి. అయ్యా నీకు స్తోత్రములు నాయన. దుర్వార్తలు వినే స్టేజిలో నేను లేను ప్రభా. అయ్యా కీడైనటువంటి వార్తలు వినే స్టేజిలో లేను. నేను నలిగిపోయాను, విరిగిపోయాను అయ్యా. బాధలో ఉన్నాను, వేదనలో ఉన్నాను, దుఃఖంలో ఉన్నాను. అయ్యా నన్ను ఆదరించు, నన్ను ధైర్యపరచు, నన్ను బలపరచు. చేయి, ప్రార్థన చేయి. ఇదిగో హిజ్కియా వలె నీ వైపు తిరుగుతున్నాను, నీ పాదాలు పట్టుకుంటున్నాను, కన్నీళ్లు విడుస్తున్నాను. చేతులు పైకెత్తి, చేతులు పైకెత్తి నిజముగా మొర్రపెట్టు, నిజముగా ప్రార్థన చేయి. దేవుడు నీకు శుభవచనములు వినిపించబోతున్నాడు. హల్లెలూయా, 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 ఆమేన్. ఆయనతో ఉన్న కమ్యూనికేషన్, ఆయనతో ఉన్న సంబంధం, ఆ ఫెలోషిప్ మరలా రెన్యువల్ చేసుకో. తండ్రి, నేను ప్రార్థించక ఎంతకాలమైంది, నీ పాదాలు పట్టుకోక ఎంతకాలమైంది, నీ ఎదుట మోకరిళ్ళకి ఎంతకాలమైంది. అందును బట్టేనా ఈ కీడు, అందును బట్టేనా ఈ భయము, ఈ దిగులు, ఈ కలవరం, అందును బట్టేనా ఈ బాధ, వేదన. ప్రభా ఇదిగో నీ పాదాలు పట్టుకుంటున్నాను, ఇదిగో నీ పాదాలు పట్టుకుంటున్నాను. నీ సన్నిధిలో కన్నీళ్లు విడుస్తున్నాను. నాయన నన్ను ఆదరించు, నన్ను ధైర్యపరచు, నన్ను బాగు చేయి, బాగు చేయి. ప్రియోడా నీ ప్రేమ పాదముల్ చేరీతి, నెమ్మది నెమ్మదియే. ఆసక్తితో నిన్ను పాడి స్తుతించిన ఆనందమానందమే. ఆసక్తితో నిన్ను పాడి స్తుతించిన ఆనందమానందమే, ఆనందమే, ఆనందమే. ఆరాధనా, ఆరాధనా. ప్రియోడా నీ ప్రేమ పాదముల్ చేరీతి, నెమ్మది నెమ్మదియే. ఆసక్తితో నిన్ను పాడి స్తుతించిన ఆనందం ఆనందమే. ఆసక్తితో నిన్ను పాడి స్తుతించిన ఆనందం
ఎన్నెన్నో ఇక్కటులు బ్రతుకులో వచ్చిన నిన్ను విడువనయ్యా. పడతావా? ఎన్నెన్నో ఇక్కటులు బ్రతుకులో వచ్చిన నిన్ను మరువనయ్యా. మంచివాడా, మంచి చేయువాడా, ఆరాధనా నీకే. మంచివాడా, పడదాం, మంచి చేయువాడా, ఆరాధనా నీకే. మంచివాడా, మహోన్నతుడా, ఆరాధనా ఆరాధనా. మళ్ళీ మంచివాడా, మంచి చేయువాడా, ఆరాధనా ఆరాధనా. ఎన్నెన్నో ఇక్కటులు బ్రతుకులో నిన్ను మరువనయ్యా. చప్పట్లో. ఎన్నెన్నో ఇక్కటులు బ్రతుకులో వచ్చిన నిన్ను మరువనయ్యా. మంచివాడా, మంచి చేయువాడా, ఆరాధనా నీకే. మంచివాడా, మంచి చేయువాడా, ఆరాధనా నీకే. మంచివాడా, మహోన్నతుడా, ఆరాధనా ఆరాధనా. హల్లెలూయా. ఆయన మంచి చేయువాడే గాని కీడు చేయువాడు కాదు. కీడు ఎప్పుడు వచ్చింది? ప్రభుకు దూరమై దోషములు, పాపములు, అపరాధములు సాతానుడిని ద్వారా చేయించినప్పుడు మేలుకు బదులు కీడు వస్తుంది. అప్పుడు నీవు పాడైపోతావు, కుటుంబం పాడైపోతాయి, నువ్వు చేసే ప్రతిదీ పాడైపోతాయి. కానీ ఈరోజు నా దేవుడు నీతో చెప్తున్నాడు, నిజముగా నేను నిన్ను బాగు చేస్తాను. కూర్చోండి. నిజముగా నేను నిన్ను బాగు చేస్తాను. హల్లెలూయా. చేతులెత్తి చెప్పండి గట్టిగా. మనము బాగుపడే స్థలము ఒకే ఒక్క స్థలం ఉంది, అది దేవుని సన్నిధి. ఆయన కృపాసనము యొద్దకి చేరితే ఆయన మనల్ని కనికరిస్తాడు. ఎబ్రిల్కి రాసిన పత్రిక చదవండి. నువ్వు ఎక్కడెక్కడికో తిరుగుతావు, ఎవరెవరికో చెప్పుకుంటావు, ఎవరెవరి దగ్గర ఏడుస్తావు, కన్నీళ్ళు విడుస్తావు. నా గతి ఇది, నా పరిస్థితి ఇది, ఏందో ఎట్లా, ఏందో అట్లా అని బాధపడినంత మాత్రాన్ని నీ సమస్యలు పోవు. నీ దుఃఖానికి ముగింపు రాదు, నువ్వు బాగుపడవు. ఇదిగో నీ స్థితిని మార్చగలిగిన ఒకే ఒక స్థలం ఉంది. హెబ్రీ 4:16. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, బుక్ ఆఫ్ హిబ్రూ చాప్టర్ 4:16. కనుక మనం కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదుము. చూడండి, మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లుగా ధైర్యముతో ఆయన కృపాసనం యొద్దకు చేరాలి. చేతులపైకి గట్టిగా చెప్పండి. చాలా మంది దేవుని బిడ్డలకు తెలియని ఒక మర్మం ఏంటంటే, ఆదివారం మందిరానికి వస్తారు, బాగానే ఉంటది, క్రైస్తవులం అని చెప్పుకుంటారు, బాగానే ఉంటది, దేవుని బిడ్డలని పిలువబడతారు, బాగానే ఉంటది, సంఖ్యలో బైబిల్ ఉంటది, ఇళ్ళల్లో కూడా
వాగ్దానానికి సంబంధించిన ఫోటోలు ఉంటాయి, అన్ని బాగానే ఉంటాయి. ఇక లేని దరిద్రం ఏందయ్యా అంటే ఆ కృపాసనం యొద్దకు వెళ్ళి ప్రతిరోజు కూర్చునే అనుభవం లేదు. ఒక కన్నీళ్ళు వచ్చినా, ఒక బాధ వచ్చినా, ఒక రోగం వచ్చినా, ఒక వ్యతిరేకత వచ్చినా, ఒక శోధన వచ్చినా పక్కన పోయి ఆయన పాదాలు పట్టుకుందామనే జ్ఞానం లేదు. అందుకని విడుదల లేదు. అందుకని బాగుపడే ఆ మార్గం తెలియట్లేదు. నీకు ఏ కష్టం వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా ముందు ఆయన పాదాలు పట్టుకొని నీవు నీ కుటుంబం ఆయన పాదాల మీద పడితే కాదని నెట్టేసే దేవుడా? చెప్పండి, నెట్టేస్తాడా? కానీ సాతాను నిన్ను ఎట్ట మోసం చేస్తున్నాడు? ప్రార్థనకి వెళ్ళనిస్తాడు, కానీ ప్రార్థన చేయనివ్వడు. ఇంట్లో ప్రార్థన చేయనివ్వడు, వ్యక్తిగతంగా ప్రార్థన చేయనివ్వడు. కాసేపు మాట్లాడదాం దేవుడితో అని ఆలోచన రాకుండా చేస్తాడు. మోసం అది. కొంతమంది సెల్ ఫోన్లతో కాలక్షేపం, మరి కొంతమంది టీవీలతో కాలక్షేపం, మరి కొంతమంది అక్కడ ఇక్కడ ముచ్చట్లతో కాలక్షేపమే. కుటుంబం ఒక పక్క ఆల్రెడీ 4 పిల్లర్లు అయితే అప్పటికే ఇంకా 2-3 పిల్లర్లు ఉరిగిపోయినాయి. ఇంకొంచెం 2 పిల్లర్లే. ఆ 2 పిల్లర్లు కూడా ఈలోపు ఉరిగిపోతాయి, కుప్పకూలిపోతాయి. సాతానుడు ప్రార్థన చేయనివాడు తెలుసా మీకు? మీరు ప్రార్థన కూర్చుందామన్నప్పుడే ఎవరో ఒకరు ఫోన్ చేస్తారు. ప్రార్థనలో కూర్చుందామన్నప్పుడే ఎవరో ఒకరు బంధువులు వస్తారు. ప్రార్థనలో కూర్చుందామన్నప్పుడు ఏదో ఒక వార్త వినపడింది. కానీ నీ లక్ష్యాన్ని మర్చిపోకూడదు. దానియేలుకి ప్రార్థన విషయంలో శోధన వచ్చింది. 4 రోజుల దాకా ఏ దేవుడికైనా, ఏ మనుషులకైనా ప్రార్థనలు కానీ మనవలు కానీ చేస్తే సింహాల భూమిలో పడేస్తానంటే, ప్రార్థన చేయకపోతే ఏం జరిగిద్దో తెలుసు దానియేలుకి. అందుకని ప్రాణాలకు తెగించి రాజు వద్దన్నా కూడా అనుదినము ముమ్మారు చేసుకున్న ఆ అలవాటు చొప్పున ఆజ్ఞ జారీ చేయబడ్డా కూడా మోకాళ్ళ నుంచి ప్రార్థన చేశాడంటే, ప్రార్థన చేయకపోతే ఎంత కీడు వస్తుందో, ఎంత పాడైపోతాడో దానియేలుకు తెలుసు కాబట్టి ప్రార్థన చేశాడు. ఇక్కడ ప్రార్థన మానుకున్న వాళ్ళు గెలిచారా? ప్రార్థన చేసిన దానియేలు గెలిచాడా? ఎవరు గెలిచారు చెప్పండి? ప్రార్థనకి ఎంత పవరో తెలుసా? రష్యా దేశంలో అణుబాంబు తయారు చేసినటువంటి ఒక సైంటిస్ట్ ని జైల్లో వేశారు. ఎందుకు వేశారు అంటే అతను ఏదో తప్పు చేశాడని కాదు, ఆ దేశపు రూల్స్ అనేది అతను పాటించట్లా. అణుబాంబు తయారు చేసింది ఎవరి కోసం? ఆ దేశం కోసమే. అయితే ఈ వార్త అమెరికా వాళ్ళకి తెలిసి అంత మంచి సైంటిస్ట్ ని ఎందుకు జైల్లో వేశారు అని అతను గురించి తెలుసుకోవడానికి రష్యా వెళ్ళి జైల్లో అతనితో మాట్లాడుతూ ఇంటర్వ్యూ తీసుకుంటున్నప్పుడు అతను అడిగారు, సార్ ప్రపంచంలోనే మీరు ప్రపంచం మొత్తం లేపేసే ఒక పెద్ద వెపన్ ని కనిపెట్టారు మీరు సార్, యు ఆర్ రియల్లీ గ్రేట్ సార్ అంటే, నో ఐ యామ్ నాట్ గ్రేట్, నేను గొప్పవాడిని కాదు, మై జీసస్ ఈస్ గ్రేట్. హల్లెలూయా. ఆ దేవుడు గొప్ప. సార్ ప్రపంచంలో మీరు చాలా గొప్ప ఆయుధం కనిపెట్టారు, ఇంత గొప్ప వ్యక్తిని సన్మానించాలి, హానర్ చేయాలి. హానర్ చేయాల్సిన దానికి బదులు ఇలా మిమ్మల్ని అరెస్ట్ చేశారేంటి సార్ అని అడిగితే ఆయన అన్నాడు, ఈ రీతిగా నేను అరెస్ట్ అవ్వడం దేవుని చిత్తం, అయినా నేను ఇక్కడ ఆనందిస్తూనే ఉన్నాను. వాళ్ళు నన్ను బయట ఉంచినా లోన ఉంచినా నేను ఆయన పాదాలు మాత్రం వదలకుండా గట్టిగానే ఉన్నాను అన్నాడు. చప్పట్లు కొట్టాడు గట్టిగా. బయట ఉంచిన ఆయన పాదాలు పట్టుకున్నాను, అరెస్ట్ చేసి జైల్లో పెట్టినా ఇంకా ఎక్కువ పట్టుకుంటున్నాను. ఎందుకో తెలుసా? బయటగా నేనుంటే ఎంతో మంది విలేకరులు, ఎంతో మంది దేశంలో ఉన్నటువంటి రాజ్యం పరిపాలిస్తున్న లీడర్స్ వచ్చి నన్ను దర్శించి నా సమయాన్ని వృధా చేస్తారు. ఎక్కడైతే నన్ను దర్శించేవాడు ఎవడో లేడు, ఇంకా ఎక్కువ సమయం నేను దేవుడితో గడుపుతున్నాను అని చెప్పి అలా మాట్లాడుతున్నప్పుడు, ప్రపంచంలో గొప్ప ఆయుధం మీరు కనిపెట్టారన్నప్పుడు, లేదు దీనికంటే ఇంకా గొప్ప ఆయుధం ఒకటి ఉంది అని చెప్పాడు. నాట్ దిస్ గ్రేట్ వెపన్, ఇది గొప్ప ఆయుధం కాదు, ఇంకోటి ఉంది, అనదర్ వెపన్, వేరే ఇంకొక ఆయుధం ఉంది. వాళ్ళు అడిగారు, వాట్ దట్ సార్ అంటే, దట్ ఈస్ ప్రేయర్ అన్నాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. దట్ ఈస్ ప్రేయర్.
ప్రార్థనకి మించిన గొప్ప ఆయుధం ఈ భూమి మీద ఏది? చూసారా, అంత గొప్ప వెపన్, అంత గొప్ప బాంబును కనిపెట్టిన అతను కూడా గొప్ప ఆయుధం ప్రార్థన అని ఒప్పుకున్నాడా లేదా? ఈరోజు నా ప్రియతమ పెట్టారా, ఆ గొప్ప ఆయుధం నీ చేతిలో ఉంటే శత్రువుల మాటాష్, సమస్యల మాటాష్, శోధనల మాటాష్, ఇబ్బందుల మాటాష్. నీకు రోగం వచ్చిందా? ఆయన పాదాలు పట్టుకో. నీకు సమస్యలు ఉన్నాయా? ఆయన పాదాలు పట్టుకో. శత్రువుల వల్ల వ్యతిరేకత, ఆయన పాదాలు పట్టుకో. అందరు నిన్ను తృణీకరిస్తున్నారా, ద్వేషిస్తున్నారా? ఆయన పాదాలు పట్టుకో. ప్రపంచంలో పవర్ఫుల్ కలిగిన వెపనం అదిగో ఆ ప్రార్థన ఒక్కటే. క్రైస్తవుడు ఏమి చేయకపోయినా పర్వాలేదు, కానీ ప్రార్థన చేయకుండా మాత్రం ఆగిపోతే, ఒక భక్తుడు అన్నాడు, ప్రార్థన లేని జీవితం నీరు లేని ఎడారి అన్నాడు. ప్రార్థన లేని జీవితం ఏంటంట? నీరు లేని ఎడారిలో మనిషి దాహం తీర్చేది ఎవరండి? అలాగే లోకమనే ఈ ఎడారిలో ప్రార్థన లేకపోతే, నీరు లేని ఎడారిలో నీళ్లు లేకపోతే ఎంత ప్రాణాపాయమో. క్రైస్తవ ఈ యాత్రలో ప్రార్థన లేకపోతే ఆత్మీయత కూడా అపాయమే. అందుకని మహాభక్తులు దెబ్బలు తిన్నా, కొట్టబడ్డ, గాయపరచబడ్డ, జైళ్ళలో కూడా ఏం చేశారు? వాళ్ళు ప్రార్థన చేస్తూనే ఉన్నారు. బాగున్నా ప్రార్థన చేయి, బాగా లేకపోయినా ప్రార్థన చేయి, మేలు జరిగినా ప్రార్థన చేయి, కీడు జరిగినా ప్రార్థన చేయి, ప్రార్థన చేస్తూనే ఉండు. ఇక్కడ హిజ్కియా ఎప్పుడు బాగుపడ్డాడంటే, మరొకసారి గుర్తు చేసుకోండి. 2 రాజుల గ్రంథం 20వ అధ్యాయం 5వ వాక్యం. నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచి తిని. చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. ఏం చూశాను అన్నాడు? నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచి తిని, నేను నిన్ను బాగు చేస్తాను. చూసారా, కార్చిన కన్నీళ్లు ఎప్పుడు వృధా కావండి. సాతాను మిమ్మల్ని కన్నీళ్లు విడవకుండా చేస్తున్నాడు. ఎక్కడో మరుగ్గా, ఎవరు తెలియకుండా, ఏ చెట్లు సాటునో, లేకపోతే ఒక రూములోనో, లేకపోతే ఏ కొండల్లో, అడవుల్లోనో ఎక్కడో ఆయన పాదాలు పట్టుకొని ఏడుస్తా ఉన్న నీ కన్నీళ్ళకి ఈ రోజు సమాధానం రాకపోయినా రేపు ఖచ్చితంగా వస్తుంది. వస్తుందా రాదా? ఎంతమంది నమ్ముతారు ఈ మాట? నీ కన్నీళ్లు చూసి నీ తల్లి తట్టుకోలేదు, నీ తండ్రి తట్టుకోలేడు, నీ భర్త తట్టుకోలేడు, భార్య తట్టుకోలేదు, నీ పిల్లలు తట్టుకోలేరే. నిన్ను సృష్టించిన ప్రేమలకు మించిన ప్రేమ కలిగిన ఆ దేవుడు అట తట్టుకుంటాడు. ఇప్పుడు హిజ్కియా కన్నీళ్లు విడుచుట ఆయన చూశాడంట. అందం చూస్తాడా? ఆస్తులు చూస్తాడా? ఐశ్వర్యం చూస్తాడా? ఆయన చూసేదేంటి? కన్నీళ్ళు, టీయర్స్. అర్థమైందా? దేవుడు కన్నీళ్లు చూస్తాడు. హీ విల్ షా యువర్ టీయర్స్. నీ యొక్క కన్నీళ్లు ఆయన చూస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కన్నీళ్లకు షరతులు అనేది లేవు. ఒక డబ్బున్నోడు కన్నీళ్ళు విడవచ్చు, డబ్బు లేనోడు విడవచ్చు, జ్ఞానం లేనోడు విడవచ్చు, జ్ఞానం ఉన్నోడు విడవచ్చు. ప్రార్థనకి షరతులు గాని హద్దులు గాని లేవు. అర్థమైందా? లోకంలో కొన్ని చేయాలంటే అర్హతలు కావాలి. అందరూ కలెక్టర్లు అయిపోరు కదా, అందరిలో పోలీసులు అయిపోరు కదా, అందరు మిలిటరీ వాళ్ళు అయిపోరు కదా, అందరు డాక్టర్లు అయిపోరు కదా. కానీ అందరూ చేయవలసిన ఒక గొప్ప బాధ్యత, అందరికి దేవుడు ఇచ్చిన అర్హత ఏంటంటే ప్రార్థన చేయొచ్చు. ఎవడైనా చేయొచ్చు, నువ్వు చేయొచ్చు, నేను చేయొచ్చు, స్త్రీలు చేయొచ్చు, పిల్లలు చేయొచ్చు. ప్రతి ఒక్కరికి దేవుడు ఏమిచ్చాడు? రైట్స్ ఇచ్చాడు. ఆమె ఏమిచ్చాడు చెప్పండి? ఎవరైనా చేయొచ్చు, భిక్షగాడు కూడా చేయొచ్చు ప్రార్థన. వీళ్ళే చేయాలి, దేవుడు వింటాడు, వాళ్ళే చేయాలన్నది ఏం లేదు. ఆ కృపాసనం యొద్దకి ఎవరైనా రావచ్చు, ఎవరైనా మొరపెట్టొచ్చు, ఎవరైనా అబ్బా తండ్రి అని పిలవచ్చు, ఎవరైనా ఆయన పాదాలు పట్టుకోవచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన సన్నిధికి రావటానికి ఒక నిబద్ధత, ఒక నియమం అనేది ఏం లేదు. ఎవరైనా సరే అయ్యా అంటే తండ్రి అని పిలవగా నేనున్నానని వచ్చే ఒకే ఒక్క దేవుడు మనం ఆరాధిస్తున్నా మహిమగల దేవుడు. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు హిజ్కియా మహారాజు కదా, రాజుకి ఎన్ని రైట్స్ ఉంటాయండి? లోకంలో సామెత, రాజు తలుసుకుంటే దెబ్బలకి కొదువు ఉండదంట. ఏదైనా చేయగలడు రాజు. ఇప్పుడు రాజ్యంలో ఎన్ని హాస్పిటల్స్ ఉంటాయి, ఎంతమంది డాక్టర్లు ఉంటారు, ఎంతమంది
నాటు వైద్యములు తెలిసిన వాళ్ళు, అలాగే ఇంగ్లీష్ వైద్యం తెలిసిన వాళ్ళు ఉంటారు. అయినను రోగములు ఎవరు పాదాలు పట్టుకున్నాడు? ప్రియోడా నీ ప్రేమ పాదముల్ చేరీతి నెమ్మది నెమ్మదియే. హల్లెలూయా. ఆయన పాదాలు పట్టుకొని, అయ్యా ఈ పాదాలు తప్ప ఇక నాకు దిక్కు లేదు, ఈ పాదాలు తప్ప వేరే మార్గము లేదు, ఈ పాదాలు తప్ప వేరే దారి లేదని నిజంగా మోకాలు ఉంచగలిగి ప్రార్థన చేయగలిగితే ఆ దేవుడు చేసే కార్యాలు నువ్వు భూమి మీద ఉన్నంత కాలం మర్చిపోలేని ఘనకార్యాలు ఆయన చేస్తాడు నీ జీవితంలో. హల్లెలూయా. ఆ ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. దేవుని బిడ్డలో ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. ఎందుకంటే ఎన్నో ప్రార్థన చేసి విజయాలు పొందిన అనుభవం అనేది నాకుంది. అప్పుడే దీని బిడ్డలారు కొంతమంది గాలికి తిరుగుతూ ఉంటారు, అటు ఇటు అటు ఇటు. ఎందుకంటే టైం వేస్ట్. ఆయన పాదాలు పట్టుకోండి. అయ్యా ఇదిగో నా కుటుంబంలో ఎట్టుంది నాయన, ఇదిగో నా పరిస్థితి ఇట్లా ఉంది ప్రభా, అయ్యా ఎటు పోవాలో ఎటు చూడాలో నాకు అర్థం కావట్లేదు. ఈ భూమి మీద సాతానుడు, భూమి మీద ఎన్ని దిక్కులు ఉన్నాయి చెప్పండి? ఎన్ని దిక్కులు ఉన్నాయి? ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. ఈ 4 మార్గాలు మూసేసిన సాతానుడు ఒక్క మార్గాన్ని ముయ్యలేడు. అదే ఈ మార్గం. దేవుని స్తోత్ర. ఈ 4 మార్గాలు ముయ్యొచ్చు, ఈ మార్గం ఎవడు ముయ్యలేడు. ఆ మార్గము ఎప్పుడు తెరవబడే ఉంటది, ఎవరైనా చెప్పుకోవచ్చు. కానీ సాతాను చేస్తున్న మోసం ఏంటంటే ప్రార్థన చేయనివ్వడు. పాటలు పాడినెత్తాడు, మందిరానికి వెళ్ళనిస్తాడు, అన్ని చేయనిస్తాడు. ప్రార్థన అనగానే సాతాను నిన్ను మోసం చేస్తాడు. ఎందుకనంటే ప్రార్థన చేస్తే ప్రపంచం నీ ముందు నిలబడలేదు. ఒక చిన్న జరిగిన ఒక స్టోరీ చెప్తా జాగ్రత్తగా. ఒక దైవజనుడు ఇట్లాంటి కొండవీడు అడవులు లాంటి అడవులలో కొన్ని గ్రామాలు ఉంటే వాక్యం చెప్పడానికి ఆయన అక్కడికి వెళ్ళాడు. వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు కొంతమంది ప్రభు అంటే గిట్టని వాళ్ళు, ప్రభు అంటే నచ్చని వాళ్ళు ఆయన్ని చంపేయాలి, వీడి వలన మన గ్రామాల్లో చాలా మంది మార్పు పొంది బాప్తిసాలు పొందుతున్నారు, వీడెవడో యేసయ్యా అది ఇదని చెప్పి వేరొక దేవుడి గురించి చెప్తున్నాడు, మన దేవుళ్ళు దేవతలు వీళ్ళందరినీ అందరూ మర్చిపోయి ఎన్ని చేయటం మానేశారు, పూజలు పురస్కారాలు. కాబట్టి వీళ్ళందరూ మరలా మన పూర్వపు ఆచారాల వైపు రావాలంటే ఈయన్ని హతము చేయాలి అని ఎప్పటి నుండో ప్లాన్ చేశారు. ఒక రోజు ఏం జరిగిందంటే నైట్ వేళల్లో ఒక గ్రామంలో ఆయన వాక్యం చెప్పి గుర్రం మీద ప్రయాణం చేసుకుంటూ వెళ్తున్నాడు. అంటే ప్రార్థనకి ఎంత శక్తి ఉందో మీకు చెప్తాను. వెళ్తూ ఉన్నప్పుడు నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒక 10 మంది ఇతన్ని హతం చేయాలని వాళ్ళు కూడా దూరం నుండి ఒక పర్లంగం ముందు ఈయన ప్రయాణం చేస్తున్నప్పుడు, పర్లంగం తర్వాత వీళ్ళు గుర్రాల మీద ప్రారంభమయ్యారు. ఎట్లయినా వీడిని చంపేయాలి ఈ రోజు. ఆ అడవిలో వెళ్ళాలంటే ఇంచుమించు 30, 40, 50 కిలోమీటర్ల ప్రయాణం. ఒక్కడే కదా ఈ రోజు వీడు మన చేతిలో హతమైపోతాడు అని చాలా సంతోషంగా అతన్ని వెంబడించారు. ఆ ముందు వెళ్తున్న దైవజనుడు కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక చోట చెట్టు ఉంటే చెట్టు దగ్గర ఆపి గుర్రాన్ని కట్టేసి ఇక తోలే ఓపిక లేక మోకాల్లోంచి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభా, ఈ రాత్రి నేను వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాను, నీ దూతల్ని నా కాపుదలుగా ఉంచయ్యా అని అలా మోకాల్లోంచి కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, ఏం జరిగింది తెలుసా? ఈ లోపు ఈ 10 మంది అక్కడికి వచ్చేసారు. అబ్బా దొరికిపోయాడు రా వీడు, ఇక రేపటి నుండి యేసయ్య గురించి చెప్పేవాడు ఇంకెవ్వడు ఉండడు, మన దరిద్రం లేకపోతే మన పీడ విరుగుడైపోయినట్టే అని వాళ్ళు చాలా సంబరపడిపోయి దూరంగా గుర్రాలు కట్టేసి వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఆ కత్తులు కటారాలు తీసుకుని వచ్చారు. వచ్చినప్పుడు ఈయన మోకాల నుంచి నిలువు మోకాల మీద, ఏ మోకాలు ఒకసారి వచ్చాడు నిలువు మోకాలు అంటే కొంతమంది హాస్పిటల్ వేసుకొని ప్రార్థనలు చేస్తున్నారు. ఎవరైనా బాగలేకపోతే చేయండి, ఇబ్బంది లేదు, కానీ నిలువు మోకాల ప్రార్థన చాలా బలమైంది. చేతులు అలా ఎత్తండి ఒకసారి. నిలువు మోకాల ప్రార్థన చేస్తే నీ ముందు ఏది నిలబడదో. హల్లెలూయా. అది ఓకే, కూర్చోండి. ఆ నిలువు మోకాల ప్రార్థన ఆయన చేస్తూ ఉన్నప్పుడు ఆ 10 మందిలో ఒకడేం చేశాడంటే
చేతుల పైకెత్తి గడిగలు చెప్పండి. చేతుల పైకెత్తి గడిగలు చెప్పండి. ఆ నిలువు మోకాల ప్రార్థన చేస్తున్నప్పుడు నా ప్రియ దేవుని బిడ్డలారా ఏం జరిగిందంటే, ఒకడు ఆ 10 మందిలో మొట్టమొదటిగా నేనే చంపేశాను అని చెప్పించుకోవడానికి ఒక కత్తిని ఇసిరి సాసి కొట్టాడట ఆయనకి. మోకాలోంచి ప్రార్థన చేస్తున్న దైవజనుడికి ఎప్పుడైతే అలా కొట్టాడో, ఒక బండ మీద ఒక కత్తి పడితే మళ్ళా రిఫీట్ మరలా ఎట్లా తిరిగి వస్తుందో ఆ రీతిగా వచ్చి వాడి తల కొట్టుకుని బార్లు పడ్డాడు. ఇంకోటి గొడ్డలు ఇసిరేసాడంట. నిజంగానే మరలా అదే విధానంలో రిఫీట్ వచ్చి వాడి తగిలింది. తెల్ల వార్జులు లేస్తున్నారు పడుతున్నారు కానీ అవన్నీ ఒక రాయి మీద పడినట్టు తిరిగి వచ్చి తగులుతా ఉంటాయి. కొట్టి 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 వీళ్ళు అలిసిపోయి పడిపోయారు ఆ దెబ్బలకి. ఉదయాన్నే అసలు ఎప్పుడు వచ్చారో ఏంటి తెలియదు, అందరూ అక్కడక్కడ చల్లా చెదురు పడిపోయి ఉన్నారట, గాయపరచబడి. ఈ దైవ సేవకుడు అనుకుంటున్నాడంట ఎవరో పాపం వీళ్ళు మార్గాన వెళ్తూ ఉండగా వీళ్ళు దగ్గర ఏదో ఆశించి వీళ్ళని ఎవరో శత్రువులు హతం చేశారు, గాయపరిచారని ఈయన లేచి పడిపోయినటువంటి వాళ్ళందరూ నాకు అట్లా లేపితే కొర ప్రాణాలతో ఉన్నారంట. లేచి సహోదరులారా పైకి లేండి, సహోదరులారా పైకి లేండి అని చెప్పి తన దగ్గర ఉన్న నీళ్లతో ముఖం మీద అట్లా చల్లి, అప్పుడే తినిపెట్టారు. కొంచెం స్పృహ వచ్చేదాకా వాళ్ళ దగ్గర కొన్ని చేయాల్సిన ట్రీట్మెంట్ ఉంటాయి, కాళ్ళు చేతులు రుదటం, ఈ ఏళ్ళు లాగటం, ఇట్లాంటివి చేస్తే వాళ్ళు కొంచెం పైకి లేచి తేరుకొని నేను అడిగాడంట, మీరు ఎక్కడి నుండి వస్తున్నారు? ఎవరో మిమ్మల్ని కొట్టిపడేశారు ఇక్కడ, నేనే ప్రార్థనలో ఉన్నాను, మహిమగల నా రాజుతో మాట్లాడుతున్నాను, హల్లెలూయా, ఇది అని చెప్పేసి మీరు నీళ్ళు తాగండి, ఇక్కడే ఉండండి, నీకు కావాలంటే మీరు ఒక బండి తీసుకుని వస్తాను. ఆ రోజుల్లో గుర్రపు బండ్లు తీసుకొచ్చి మిమ్మల్ని అందరినీ హాస్పిటల్లో జాయిన్ చేస్తారంటే ఆయన అలా కదులుతున్నప్పుడు ఎమ్మడే కాలు పట్టుకున్నారంట. అయ్యా మమ్మల్ని ఎవరో కొట్టలేదు, ఎవరు గాయపరచలేదు అయ్యా అంటే, అదే అంటే ఇది ఎట్లా జరిగింది? ఇది మేము చాలా దుర్మార్గులం అయ్యా, మేము నిన్ను చంపడానికి వచ్చాము ఇక్కడికి, హల్లెలూయా, చంపడానికి వచ్చాం, మేము కత్తులు గొడ్డలు నీ మీదకి సిరితే ఈ తిరిగి వచ్చి మాకు తగిలాయి, ఈ గాయాలన్నీ అలా తగిలినాయ్యా, నిజంగా మీ దేవుడు గురించి మీరు చెబుతున్నప్పుడు అనేక మంది ప్రభువుని నమ్ముతున్నారు, కానీ మేమేమనుకున్నామంటే ఇది ఒక అన్య మతము, అన్య దేవుడు అని నిన్ను అంతమొందించాలని మేము ఇక్కడికి వచ్చాం. కానీ మీరు ఆరాధిస్తున్న దేవుడు, మీరు స్తుతిస్తున్న దేవుడు, మీరు ప్రకటిస్తున్న దేవుడే నిజమైన దేవుడు. అలా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. యువర్ గాడ్ ఈస్ గ్రేట్ ఇన్ ద వరల్డ్. ఈ ప్రపంచంలో నిజమైన గొప్ప దేవుడు మీ దేవుడు. యువర్ గాడ్ ఈస్ రియల్ గాడ్. యువర్ గాడ్ ఈస్ రియల్ గాడ్ ఇన్ ద వరల్డ్. ఈ ప్రపంచంలో ఆయనే గొప్పవాడు. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఇదిగో వీడు కత్తి ఇసిరాడు, నేను గొడ్డలు ఇసిరా, వాడేమో బల్లి ఇసిరాడు, వాడేమో కర్రలు ఇసిరాడు, అన్నీ వచ్చి మాగు తగిలినాయి, కానీ నీ వెనకాల ఏ శక్తి ఉందో మాకు తెలియలేదు. చూసారా, ప్రార్థన చేయగలిగిన వాడిని ప్రపంచంలో ఏదైనా చేయగలిగితే. మీకు ఒక చిన్న విషయం చెప్పమంటారా? మన తెలంగాణ హైదరాబాద్ లో జరిగింది ఒక చిన్న ఇన్సిడెంట్స్. దేవుని స్తోత్రం కలుగునగాక. ఎన్టీ రామారావు గారు, నందమూరి తారక రామారావు గారు పరిపాలన చేస్తున్న రోజుల్లో నా ప్రియమైన బిడ్డలారా, కేరళ నుండి ఒక మాంత్రికుడిని పిలిపించి మంత్ర ప్రయోగం చేపిస్తున్నారంట, ఏదో ఒక దాని గురించి చేపిస్తూ ఉన్నప్పుడు దైవజనులు భక్త సింగ్ అనే దైవజనుడు మోకాళ్ళ నుంచి ప్రార్థన చేస్తున్నాడు. ఆయన పంజాబ్ లో రక్షించబడి అగ్రికల్చర్ ఇంజనీర్ గా చాలా, ఆ రోజుల్లో పెద్ద సైంటిస్ట్ లాంటి వాడు ఆయన. అతనికి పాకిస్తాన్ తో కూడా సంబంధం ఉంది ఆ రోజుల్లో. అంటే వాళ్ళు అప్పుడు దేశం అనేది ఇంకా పాకిస్తాన్ మనలో డివైడ్ అవ్వాలి. ఆ రోజుల్లో ప్రభుని నమ్మి ప్రభువే నిజమైన దేవుడిని ప్రకటించి కుటుంబం చేత వేయబడిన గొప్ప దైవజనుడు ప్రభు పిలుపు మేరకు మన సికింద్రాబాద్ వచ్చి దేవుని యొక్క పరిచర్య ప్రారంభించాడు. ఈ మలయాళ మాంత్రికుడు ఏం
ఏం చేశాడంటే, వీళ్ళు పిలిపించి ఏదో చేపియాలనుకుంటున్నారంట. అప్పుడు పెట్టారు. వాడు వచ్చి అన్నాడంట, కేరళ మంత్రికుడు, నాకంటే శక్తి గలవాడు ఎవడో ఇక్కడ ఉన్నాడు, నేను ఏం చేసినా ఒక్కడు కూడా పారట్లేదు అన్నాడంట. దేవుని స్తోత్రం కలుగునగా. పారట్లేదనంటే అంత శక్తి కలిగి పూజ ఎవరు చేస్తున్నారు ఇక్కడ అని కొంతమందిని పంపించారంట. అసలు ఆ ఏరియాలో అది ఏమేమి జరుగుతుందో చూసిరండి. ఒక చర్చిలో ఒక దైవజనుడు మోకాళ్ళ నుంచి 2-3 రోజుల నుండి ఏం చేస్తున్నాడు, మోకాళ్ళ నుంచి ప్రార్థన చేస్తున్నాడు. అది తప్ప ఇంక దరిదాపులో పూజలు గాని మంత్ర ప్రయోగాలు గాని ఏం జరగట్లేదు సార్ అని చెప్పారంట. అప్పుడు ఆ మంత్రికుడు అన్నాడంట, వాడు మామూలుడు కాదు, అక్కడ కూర్చున్నాడు. దేవుని స్తోత్ర. హల్లెలూయా. అక్కడ ప్రార్థనలో కూర్చున్న వ్యక్తి మామూలుడు. అతను ప్రార్థన మానుకున్నప్పుడు నన్ను పిలవండి, లేకపోతే అతను వేరే దేశం వెళ్ళినప్పుడు నన్ను పిలవండి. అప్పుడు దాకా నేను మంత్ర ప్రయోగాలు చేసినా అయ్యి. కొంతమంది దేవుని బిడ్డలు అంటారు చూడండి, వాళ్ళు మాకు మంత్ర ప్రయోగాలు చేశారేమో, ఇది చేశారేమో, చేసుకునేవండి, మనకేమైంది. హల్లెలూయా. కొంతమంది ఈ ఎర్ర దారాలు చూస్తే భయపడతారు, నల్ల దారాలు చూస్తే భయపడతారు, పసుపును చూస్తే భయపడతారు, కుంకుమ చూస్తే భయపడతారు, నిమ్మకాయలు చూస్తే భయపడతారు, రక్షరేకులు చూస్తే భయపడతారు, అర్థమైందా, కోడిగుడ్లు చూస్తే భయపడతారు, యాపాకు చూస్తే భయపడతారు, ఇంటుకలు చూస్తే భయపడతారు. ఏమండి, ఇవన్నీ మనల్ని ఏం చేయగలవా చెప్పండి? ఎక్కడైనా ఉన్నాయని చెప్పండి, నాకు ఫోన్ చేయండి, నేను వచ్చి దొక్కుతాను మీ ముందే. దేవుని స్తోత్రం. ఏదన్నా జరిగితే ముందు నాకు జరిగింది కదా, నా చేతులతో ఎన్ని తీసేసి ఉంటానట్టి. హల్లెలూయా. ఎన్నో తీసేశాను నేను. అర్థమైందా? అన్న ఇప్పుడు పూర్తి వాక్యం మీద పడ్డాడు. ఒకప్పుడు నాకు పేరు అదే, ఇప్పుడు వాక్యం మీద పడ్డాడు. కానీ ఒకప్పుడు అన్నకి పేరేంది, జర్మియా పాస్టర్ గారు దయ్యాలు ఎలగొడతాడు, మంత్ర ప్రయోగాలకు సంబంధించిన అవన్నీ తీసేస్తాడు అని ఒకప్పుడు పేరు అదే కదా నాకు. అప్పుడే కాదు వీళ్ళందరూ రక్షించబడింది. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. ఎన్నో కుటుంబాలను ప్రార్థన చేసి అట్లా విడిపించలేదా మీ కళ్ళ ముందు? ఎంతమంది చూశారు చెప్పండి? హల్లెలూయా. ఎంతో మంది శక్తుల నుండి విడిపించాం ప్రార్థన చేసి. నెలల తరబడి కట్టేశారు ఇక్కడ పేరించారులో కూడా, ఏది ఆ పైపులకి. హల్లెలూయా. అంటే అట్లా పోరాడిన వాళ్ళం, ఇప్పుడు పోరాడుతున్నాం. కాకపోతే ఇప్పుడు కొంచెం వాక్యం మీద ఎక్కువ మైండ్ పెట్టాం. ఎందుకంటే ఇట్లా బాగుపడి స్వస్థతలు పొందుతున్నారు కానీ పరలోక రాజ్యానికి సిద్ధపడట్లా. అందుకని ఒక రోజు దేవుడు నాకు హెచ్చరిక చేశాడు, నా కుమారుడా, నా శక్తి నీ ద్వారా విడుదలవుతుంది, శక్తిని బయలుపరుస్తున్నావు, అది మాత్రం తీసుకుంటున్నారు కానీ వాక్యం మాత్రం వినట్లేదని దేవుడు చెప్పినప్పుడు అప్పటి నుండి నా మనసు వాక్యం మీదకి వెళ్ళిపోయింది. ఇక ఎందుకంటే బ్రతికించేదేంటి? వాక్యమే. పరలోకం చేర్చేదేంటి? వాక్యమే. పాపం నుండి విడుదల చేసేది వాక్యమే. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఎంతో మంది పాస్టర్ భార్యలు, పాస్టర్లు, పాస్టర్ బంధువులు, ఎంతో మంది బాగుపడ్డారు ఇక్కడ. ప్రేమ పెట్టారా? ఆ రోజు ఈ రోజు అదే ప్రార్థన, అదే శక్తి, అదే పవర్ ఉంది. అది ఇప్పుడు కొంచెం ఎక్కువ మీటింగ్స్ పెడుతున్నాం. కొంతమందిని అయినా ప్రభు రాకడ సిద్ధపరచాలని నేను వెళుతాను, నాతో పాటు కొంతమందిని అయినా అక్కడ తీసుకెళ్లాలని అర్థమైన అవకాశంతో ఇప్పుడు వాక్యం చెప్తున్నా. కానీ దేవుడి శక్తి లేదని కాదు. ఈ ఊరు నేను వచ్చినప్పుడు ప్రతిరోజు ఎన్ని దయ్యాలు బట్టి ఎంతమందిని తీసుకొచ్చేవాళ్ళు. ప్రేమ పెట్టారా? మీకు ఈ విషయాలు ఎందుకు చెప్తున్నా, భయపడమాకండి. మీరు ఎక్కడైనా ఒక మాంత్రికుడిని పిలిచే నన్ను పిలవండి, ఛాలెంజ్ అనమాట. దేవుని స్తోత్రం. వాడు మంత్ర ప్రయోగం చేయమన్నాడు, నీ ప్రార్థనలో కూర్చుంటా. ఎవరు సస్తారో ఎవరు బ్రతుకుతారో మీరు కళ్ళారు చూద్దురు కానీ. ఆమేన్. ఎందుకనంటే మన దేవుడు లోకంలో ఉన్న వారి కంటే గొప్ప దేవుడు. కొట్టు చప్పట్లు గట్టిగా. హల్లెలూయా. హల్లెలూయా. ఎన్నో ప్రయోగాలు అంటే నా మీద దాదాపు 3-4 సార్లు చెప్పారు చేతబడి. మీకు తెలియదు ఇంకా. 3-4 సార్లు చెప్పారు ఈ ఊరు వచ్చినప్పుడు. అంటే ఇన్ని తట్టుకొని గెలిచి ఎలా నిలబడగలిగాను ఈ రోజుకి? అర్థమైందా? కేవలం ప్రార్థన ద్వారానే. ఎవరైనా నన్ను అడిగితే, అయ్యా ఎన్నో దేశాలు, ఎన్నో రాష్ట్రాలు, ఎన్నో ప్రాంతాలు తిరిగారు, ఇన్ని ప్రాంతాలు కూడా ఎలా జయించారంటే నేను ఒకటే చెప్తాను, బిల్లి గ్రహం గారి లాగా. మొదటి ప్రార్థన, రెండో కారణం ప్రార్థన, మూడో కారణం కూడా ప్రార్థన. ఈ ప్రార్థన ఉన్నంత కాలం ఎవరు ఏది ఎవరు నిన్ను ముట్టుకోరో, కానీ నువ్వు న్యాయంగా బ్రతకాలి, యథార్థంగా బ్రతకాలి. నువ్వు తప్పులు చేస్తా ప్రార్థన చేస్తానంటే కుదరదు. ఆ ప్రార్థన ఆలకించాడు దేవుడు.
పాపుల మనవి దేవుడు ఆలకించడు. యోహాను సువార్త చదవండి. నువ్వు న్యాయముగా ఉండి ప్రార్థన చేస్తేనే నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. నువ్వు పాపంలో శాపంలో ఉండి దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడంటే అది కూడా మోసమే. అర్థమైందా? వాక్యం చెప్తుంది, దేవుడు నిజముగా పాపుల మనవి 9వ అధ్యాయం 31వ వాక్యం చదవండి. యోహాను సువార్త. మన ప్రార్థనలో దేవుడు ఆలకించాలి అంటే మనము ఏ పాపము చేయకుండా ఉండాలి. దేవుడు పాపుల మనవి చెప్పండి. ఇప్పుడు ఆ బ్రాందీ షాప్కి వెళ్ళి మందు కొట్టి వచ్చి మళ్ళీ ఇంట్లో నీ ప్రార్థన చేస్తానంటే ఆలకిస్తాడా? ఆడికెళ్ళి వ్యభిచారం చేసి దేవా నన్ను కరుణించాయంటే ఆలకిస్తాడా? వాళ్ళు నీ దగ్గరికి రాలేడు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. చిన్నపిల్లలు ఉన్నారు. ఆ చిన్నపిల్లలో ముద్దుగా అందంగా ఉంటే ఎత్తుకుంటాం, ముద్దు పెట్టాలనిపించింది. చిన్నపిల్లని ముద్దుకుంటారు కాబట్టి. అదే 1, 2 మొత్తం పూసుకొని డాడీ మమ్మీ నన్ను ఎత్తుకోమని ఎత్తుకుంటారా? చెప్పండి. అంటే అట్టని వాళ్ళ మీద ప్రేమ లేదని కాదు, వాళ్ళు పూసుకున్న గలీజ్ అనేది మనకి అసహ్యం అనిపిస్తుంది. దేవుడు కూడా అంతే. ఈ పాపం అనేది అది ఆ అశుద్ధం లాంటిది, అశుద్ధం లాంటిది, ఆ విధమైన గలీజ్ లాంటిది. అందుకని నా ప్రియమైన బిడ్డలారా, మనము ఎప్పుడు కూడా ప్రార్థన చేసేటప్పుడు ముందు నాకు అది అయ్యా ఇది అయ్యా ఇది అయ్యా అని గ్రామ పద్యాల్లో గడకుండా ముందు నాలో ఉన్న లోపాలు నాకు తెలియపరిచి సరిచేయండి. అప్పుడు నా కార్యం జరిగింది ప్రభు అని సరిదిద్దుకుంటే కార్యం జరిగింది. ఇప్పుడు హిజ్కియా ప్రభు పాదాలు పట్టుకొని కన్నీళ్లు విడిచాడు, ఏడ్చాడు, తన భక్తిని నిరూపించుకున్నాడు. నేను ఎంత యథార్థంగా ఉన్నాను, ఎంత సత్యముతో నిన్ను వెంబడిస్తున్నాను, అనుసరిస్తున్నాను, నీకు తెలియదా నాయన? ఇన్ని సంవత్సరాలలో ఎప్పుడైనా నీ ఎదుట నేను తప్పు చేశానా? ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడైనా నీకు విరోధంగా పాపం చేశానా? ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడైనా నిన్ను గూర్చి నేను ఎప్పుడైనా చెడుగా ప్రవర్తించానా, చెడుగా చెప్పానా నీ గురించి అని ఇట్లా దేవుడి దగ్గర తన నిజాయితీని వ్యక్తపరుచుకున్నప్పుడు దేవుడు అంటున్నాడు, నీవు కన్నీళ్లు విడుచుట చూసితేనే నేను నిన్ను రెండోది నీ ప్రార్థన అంగీకరించానన్నాడు. ఇప్పుడు చేసే ప్రార్థనలన్నీ అంగీకరించబడు. ఎగ్జాంపుల్ చిన్న విషయం చెప్తానండి. మీ అందరు రేషన్ కార్డులు పెట్టుకున్నారు? ఎంతమంది పెట్టుకున్నారు? ఎంతమంది పెట్టుకున్నారు? చేతులు ఎత్తరే. జాన్పాలు పెట్టుకోలేదా? రేషన్ కార్డు పెట్టుకున్నావా? చేతులు ఎత్తండి. మీ అందరికి వచ్చినాయా? కొండ నేలకు పోగొట్టుకోవడానికి మందు పెడితే ఉన్న నేల కూడిపోయిందంట. నాకు అట్ట జరిగింది నిన్న. దేని స్తోత్రం. కొండ నేలగా పోగొట్టుకోవడానికి మందు పెడితే ఉన్న నేల కూడిపోయిందంట. రేషన్ కార్డు మాకు అవసరమే. పాతది నాకు సింగిల్గా ఒకటి ఉంది. ఫ్యామిలీ మొత్తాన్ని ఎక్కియాలని చెప్పి పోతే నాది రిజెక్టెడ్ అయింది. దేని స్తోత్రం. ఎందుకు రిజెక్టెడ్ అయిందంటే పాస్టర్ గారు మీ పేరు మీద కారు ఉందండి అని చెప్పారు. ఎందుకు రిజెక్టెడ్ అయిందని విఆర్ఓ గారిని అడిగితే, మీ పేరు మీద కారు ఉంది సార్, కారు ఉంటే మాత్రం నో యాక్సెప్ట్ దిస్ కంప్యూటర్. హల్లెలూయా. కంప్యూటర్ యాక్సెప్ట్ చేయట్లేదండి, మేము చాలా ప్రయత్నం చేశాం, ఇది సార్. ఏం చేయాలంటే ఇప్పుడు నా పేరు మీద తీసి నా పేరు మీద లేదని ఇంకొకరి పేరు మీద దాన్ని ట్రాన్స్ఫర్ చేసి అప్పుడు చేయాలా? అది ఇప్పుడు అయ్యే పనేనా? అట్లాగే మనము పెట్టుకునే అప్లికేషన్ లాగా మనం చేసే ప్రతి ప్రార్థన దేవుడు యాక్సెప్ట్ చేయడు. రిజెక్టెడ్. యువర్ ప్రేయర్ ఈస్ రిజెక్టెడ్, యువర్ ప్రేయర్ ఈస్ యాక్సెప్టెడ్. మీ ప్రార్థన యాక్సెప్ట్ చేయబడింది, అలాగే మీ ప్రార్థన రిజెక్టెడ్ చేయబడింది. కొన్ని ప్రార్థనలు రిజెక్టెడ్ చేయబడతాయి, కానీ ఇక్కడ హిజ్కియా ప్రార్థన యాక్సెప్టెడ్ అయిందా, రిజెక్టెడ్ అయిందా? చెప్పండి. యాక్సెప్ట్ అయింది. అలాగే పాపుల ప్రార్థన రిజెక్టెడ్ చేయబడింది. వాళ్ళు అన్నారు, చాలా ప్రయత్నం చేశాను సార్, మేము అది కంప్యూటర్ తీసుకోవట్లేదండి, మీ పేరు మీద కారు వచ్చింది. ఇదంటే నిజంగానే కారు ఉందిగా, మనం ఎన్ని దానికి ఏదంటారు మసిపూసి మారేడుగాడు చేయాలన్నా ఇది వల్ల కాల. ఆ కార్డు అట్టున్నా బాగుండేది. ఏమో స్తోత్రం. అదేగా చెప్పింది, కొండ నేల కానీ మందు పూస్తే ఉన్న నేల కూడిపోయిందని. అట్లయితే కొన్నిసార్లు నేను కూడా ఆలోచన లేకుండా పెట్టా, ఈ పొరపాటు నాకు కూడా ఉంది. దేవుని స్తోత్రం. అయితే కొన్నిసార్లు అట్లా జరుగుతాయి.
ప్రియ దేవుని బిడ్డలారా, మనం చేసే ప్రార్థన దేవుని యొద్దకు వెళ్ళాలంటే కొన్ని ప్రార్థనలు ఉన్నాయి బైబిల్లో. 2-3 ప్రార్థనలు చెప్తాను, ఎటువంటి దేవుడు ఆలకిస్తాడు. ఓకేనా? చదవండి పేతురు రాసిన పత్రిక. మీ ప్రార్థన దేవుడు ఆలకించాలి అంటే పేతురు రాసిన పత్రికలో రాయబడింది. నా ప్రియ దేవుని బిడ్డలారా గమనించాలి. నీతిమంతుల ప్రార్థన 3వ అధ్యాయం 12వ వాక్యం. ప్రభు కన్నులు, అమ్మా ప్రార్థన చేసి అక్కలారా అయ్యలారి చూడండి, మీ ప్రార్థన దేవుడు అంగీకరించాలి అంటే ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి గాని ప్రభు ముఖము కీడు చేయి వారికి విరోధముగా ఉన్నది. ఇప్పుడు చెప్పండి, మీరు ఎవరి ప్రార్థన ఆలకిస్తాడా? ఆయన గట్టిగా చెప్పరే, ఆ చివరి దాకా చెప్పాలా. ఎవరి ప్రార్థన ఆలకిస్తాడు? ఇప్పుడు నీతిగా బ్రతకాలట్టయితే నా ప్రార్థన దేవుడు ఆలకించాలని నువ్వు కోరుకుంటే, దేవుడు కోరుకుంటున్నాడు నీతిమంతుల ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. నీతిమంతుల ప్రార్థన. నీతిమంతుడు ఇతరులని అవమానపరచడంట. యోసేపు నీతిమంతుడై ఉండి మరియను అవమానపరచమలక నీతిమంతుడు దీనుడుగా ఉంటాడు. నీతిమంతుడు దేవునికి అప్పగిస్తాడు. అప్పుడే తెలిపెట్లారు, నీతిమంతుడుగా ఉండాలని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. నీతిమంతుల ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు. నెంబర్ 1. నెంబర్ 2, సామెతల గ్రంథం తీయండి. సామెతల గ్రంథంలో ఎవరి ప్రార్థన ఆలకిస్తాడో వాక్యం చెప్తుంది. హల్లెలూయా. 15వ అధ్యాయం 8వ వాక్యం. 15:8. Proverbs chapter 15 verse 8. భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయన ఆలకించును. నోటితో చెప్పండి అన్నమాట. ఎవరు ప్రార్థన ఆలకిస్తాడు? ఇప్పుడు మీరు చెప్పాలి. ఇప్పుడు ఎవరు ప్రార్థన ఆలకిస్తాడు? ఆయన. నీతిమంతుల ప్రార్థన. నువ్వు ప్రతి దాంట్లో యథార్థత లేకుండా బ్రతుకుతూ, అబద్ధాలు ఆడుతూ, నకిలీ మనిషిగా బ్రతుకుతూ, దేవా నా మొర ఆలకించయ్యా అంటే ఎట్లా ఆలకిస్తాడండి? అసలు ఆయన దగ్గరికి వెళ్ళదు కదా. ఆయన దగ్గరికి వెళ్ళదు ప్రార్థన. యెషయా గ్రంథం 59:1 ఉంటది కదా, రక్షింపనేరకుండునట్లు నా హస్తము కురచ కాలేదు, విననేరకుండునట్లు నా చెవులు మందముగా లేవు. మీ దోషములు మీకును దేవునికి అడ్డముగా వస్తున్నాయి. మీ పాపములు ఆయన ముఖము మీకు మరుగు పరిచెను కనుక ఆయన ఆలకింపకై ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఇక్కడ గమనించండి. ఒకటి, ఆయన పాదాల దగ్గరికి వెళ్తే బాగుపడతాం. ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. హిజ్కియా ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన ఏ ప్రార్థన? నీతిమంతుల ప్రార్థన, యథార్థవంతుల ప్రార్థన 2. 3వది కన్నీళ్లు విడిచాడంట. ప్రార్థనలో కొంతమంది కన్నీళ్లు రావు. ఎంతమంది కన్నీళ్లు విడుస్తారో ఇక్కడ. ఏదైనా సమస్య వస్తే విడుస్తారు కన్నీళ్లు. హల్లెలూయా. భర్త ఒక మాట అంటే కన్నీళ్లు విడుస్తారు. ఏదైనా సమస్య తలుచుకొని ఎక్కులు బట్టి ఏడుస్తారు. నాకు ఎట్టయిందంటే ఆ వేడుపు అంతా దేవుడి దగ్గర ఏడు. మనుషుల దగ్గర ఏడిస్తే నిన్ను ఎగతాళి చేస్తారు. మనుషుల దగ్గర ఏడిస్తే నిన్ను తెప్పేస్తారు. మనుషుల దగ్గర ఏడిస్తే నీ కన్నీళ్ళకి, నీ దుఃఖానికి విలువ ఉండదు. మనుషుల దగ్గర ఏడిస్తే ఆ ఏడుపు అంతా వృధా అవుతుంది. ఆ ఏడుపు ఆయన దగ్గర, ఆయన పాదాల దగ్గర ఆయన మీద పడి, అయ్యా ఇదిగో నా కన్నీళ్ళకు కారణం ఈ సమస్య, నా కన్నీళ్ళకు కారణం ఈ బాధ, ఈ వేదన, ఈ రోగం అని ఆయన పాదాలు పట్టుకుంటే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. దేని పట్ల ఈ పేరేచర్లో వచ్చిన ఎన్ని సంవత్సరాలు అయింది, ఎన్ని సంవత్సరాలు నేను ప్రభు దగ్గర కన్నీళ్ళు విడిచాను. ఇప్పుడు కిడుస్తున్నాను. ఎందుకంటే కన్నీటి ప్రార్థనకి దేవుడు కరిగిపోతాడు. హల్లెలూయా. కన్నీటి ప్రార్థన కరిగిపోతాడండి. చాలా మంది సంఘాలలో బాగుపడుతున్నారంటే దాని వెనకాల ఎంత కన్నీళ్ళు ఉంటాయి సేవకులు. దేవుడు కన్నీటి ప్రార్థన కరిగిపోతాడు. అర్థమైందా? మీరు కూడా కన్నీళ్ళు విడవండి. అర్థమైంది? విగ్రహాలు లేక ఏదో యేసయ్యా స్తోత్రం స్తోత్రం అని పరలోక ప్రార్థన చేయమాకండి. అవన్నీ పెద్ద యాక్సెప్టెడ్ కాదు. కన్నీటి ప్రార్థన చేయాలి. ఎలా ప్రార్థన చేయాలో యేసు ప్రభువారు మనకు మాదిరి.
గెత్సమనే తోటలో ఆయన కన్నీళ్లు విడిచి ప్రార్థన చేశాడు. అర్థమైందా? ఎట ప్రార్థన చేశాడు? కన్నీళ్లు విడిచి. హెబ్రీ 5:7 రాయబడింది, ఆయన మహారోదనతోనూ కన్నీళ్లతోనూ ఎట చేశాడు ప్రార్థన? అయ్యో అని వేదనతో రోదనతో చేశాడు ప్రార్థన. ఈరోజు ప్రార్థన చేసేటప్పుడు ముందుకి వెనక్కి పేరిచ్చారులా మాట ఎట్ట గుంటూరు ప్రార్థన చేసేటప్పుడు గట్టిగా 5 నిమిషాలు కూడా ప్రార్థన చేయటం చేతగాని నీకు ప్రార్థనలు ఎట్టాలకిస్తాడు దేవుడు? ప్రార్థనలో యేసయ్య ప్రార్థన చేశాడు. ఏమని రాయబడింది అక్కడ? ఆయన 7:15 ఆయన శరీరధారి అయిన దినములలో మహారోదనతో ఎట ప్రార్థన చేశాడు? అయ్యో ఏడ్చాడట ప్రార్థనలో. ఏ పాపం లేని పరిశుద్ధుడు ప్రార్థనలో కన్నీరు రావాలి, ఏడుపు రావాలి, దుఃఖం రావాలి. నా ప్రియమైన బిడ్డలారా, మనుషుల దగ్గర ఎక్కడ విడిచినా మన కన్నీటికి విలువ ఉండదు. కానీ ఆయన పాదాలు పట్టుకొని విడిస్తే ఆ కన్నీళ్లు ఆయన గుడ్డిలో దాచుకొని సమయం వచ్చినప్పుడు ఆ కన్నీళ్లకు కారణమైన ఆ కన్నీళ్ళ వెనకాల ఉన్న అవసరతలు, ఆ కన్నీళ్ళ వెనకాల ఉన్నటువంటి ఆ సమస్యల నుండి విడిపించి మనల్ని విజయోత్సవములతో ఊరేగిస్తాడు. ఆమేన్. అందుకని రెండవది కన్నీటి ప్రార్థన కావాలి మనకి. ఆయన సన్నిధికి వెళ్ళాలి, ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన కన్నీటి ప్రార్థన అయి ఉండాలి. అప్పుడు ఆయన మనకు చేస్తున్న వాగ్దానం ఏంటంటే, నీవు కన్నీళ్ళు విడుచుట నేను చూసి తిని నీ ప్రార్థన నేను అంగీకరించాను. అంటే చేసే ప్రార్థనలో అంగీకరించబడేవిగా ఉండాలి. అంగీకరించబడిన విధముగా ఎన్ని అప్లికేషన్లు పెట్టినా చించి చెత్త పుట్లు వేసినట్టుగా మనం ఎన్ని ప్రార్థనలు చేసినా ఐ నో యాక్సెప్టెడ్. ముందు నా హృదయం ఎలా ఉంది, నా మనసు ఎలా ఉంది, నా జీవితం ఎలా ఉంది, నేను ఎలా ఉంటున్నాను, ఏంటి ఆశలు, ఏంటి కోరికలు, ఏంటి తలంపులు, యేసయ్య ఎలా ఉన్నాడు, నేను ఎలా ఉన్నాను, ఆయన మనసు ఎలాంటిది, నా మనసు ఎలాంటిది, నాకేంటి ఆశలు పెరిగిపోతున్నాయి, కోరికలు పెరిగిపోతున్నాయి, తలంపులు పెరిగిపోతున్నాయి, ఇంకా వేరే 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 ఎన్నేంటి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన పరిశుద్ధుడు కదా, నేను ఎందుకు పరిశుద్ధంగా బ్రతకలేకపోతున్నాను? ఇట్లా నువ్వు పరీక్షించుకొని సరిదిద్దుకొని నువ్వు ప్రార్థన చేస్తే వెంటనే నీ ప్రార్థనకి సమాధానం వస్తుంది. దేవుడు కార్యములో చేస్తాడు. చేతులు పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. దేవుడు పాపులు మనం ఆలకించు. ప్రియ దేవుని బిడ్డలారా, నిన్ను బాగు చేయడం వారికి లెక్క అనుకుంటున్నావా? నిన్ను విడిపించడం వారికి లెక్క అనుకుంటున్నావా? కోట్లాది మందికి ఈరోజు ప్రభుని ఆరాధిస్తున్నారు. ఇంతమందిని విడిపించిన దేవుడు నిన్ను తప్పించడానికి పెద్ద లెక్క. నీ అప్పుల నుండి విడిపించడం లెక్క ఆయనకి. నీ రోగం బాగు చేయటానికి ఏమన్నా పెద్ద లెక్క? ఇంకోటి ఆయన కష్టం అనుకుంటున్నారా? కానీ చెయ్యవలసిన విధానంలో మీరు లేరు కనుక మీ ప్రార్థనలో రిజెక్టెడ్ చేయబడుతున్నాయి. అంగీకరించబడే విధముగా మీ ప్రార్థనలు ఉంటే ఎప్పుడో దేవుడు కార్యాలు చేయాల్సింది, ఇంత లేట్ అయ్యేది కాదు. అయితే చేసే విధానంలో కరెక్ట్ గా లేరు. ఇప్పుడైనా పర్వాలేదు, ఈ రోజు నుండి మరలా ప్రారంభించండి. ఆయన పాదాలు పట్టుకోండి, కన్నీళ్ళు విడవండి. అయ్యా, ఇదిగో నా కుటుంబ పరిస్థితి ఇది, ఇదిగో నా పరిస్థితి ఇది, నా కుటుంబం పాడైపోయిన స్థితిలో ఉందేమో, నేను పాడైపోయిన స్థితిలో ఉన్నానేమో, నా వ్యాపారములు పాడైపోయిన స్థితిలో ఉన్నాయేమో, నా సాక్ష్యము కూడా పాడైపోయిన స్థితిలో ఉందేమో. ఇదిగో నీ పాదాలు పట్టుకుంటున్నాను, నన్ను ఒక్కసారి కనికరించయ్యా అని అందరి పైకి లేచినప్పుడు ఒక్క నిమిషం ప్రార్థన చేయండి బిడ్డ. ఆయన అంటున్నాడు, నిజముగా నేను నిన్ను బాగు చేస్తాను, నిజముగా నేను నిన్ను బాగు చేస్తాను. ఆయన నీ ప్రార్థన అంగీకరిస్తే ఆయన బాగు చేస్తాడు. నీ కన్నీళ్లు చూస్తే ఆయన బాగు చేస్తాడు. చేతులు పైకెత్తి, అయ్యా నీ పాదాల మీద పడిపోయానయ్యా, నీ వైపు చూస్తున్నానయ్యా, నన్ను కూడా బాగు చేయి. హిజ్కియాని బాగు చేసిన దేవుడా, నన్ను బాగు చేయి, నన్ను బాగు చేయయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా.
స్తోత్రం స్తోత్రం. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, నన్ను బాగు చేయ, నా కుటుంబాన్ని బాగు చేయ, నా పిల్లలను బాగు చేయి ప్రభువా. లెగవలేని స్థితిలో ఉన్నామయ్యా, లెగవలేని స్థితిలో ఉన్నాం, మమ్మల్ని లేపు ప్రభువా. దుఃఖము, వేదన, దిగులు మమ్మల్ని ఆవరించి కోలుకోలేని స్థితిలో ఉంది మా కుటుంబం, బాగుపడలేని స్థితిలో ఉంది మా బ్రతుకులు. హల్లెలూయా. తండ్రి మరపెట్టో, మీ ప్రార్థన దేవుని యొద్దకు వెళ్ళాలి బిడ్డ, మీ కన్నీళ్ళు దేవుడు చూడాలి బిడ్డ. హల్లెలూయా హల్లెలూయా. దెబ్బ మీద దెబ్బ, బాధ వెంట బాధ, వేదన వెంట వేదన, శోధన వెంట శోధన, దుఃఖము వెంట దుఃఖము, రోదన వెంట రోదన, తట్టుకోలేక అల్లాడిపోతున్నావా? ఇదిగో ఇదిగో ఆయన పాదాలు పట్టుకో, ఇదిగో ఆయన పాదాలు పట్టుకో, ఆయన వైపు చేతులు చాపు, చేతులు చాపు. హల్లెలూయా. నన్ను కరుణించయ్యా అని ప్రార్థన చేయి, నన్ను బాగు చేయయ్యా అని ప్రార్థన చేయి. నువ్వు ప్రార్థన చేస్తే, కన్నీళ్లు విడిస్తే, కార్యములు చేయుటకు సర్వశక్తి గల నా దేవుడు సిద్ధముగా ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నీ కన్నీళ్లు చూసే దేవుడు, ప్రార్థన ఆలకించే దేవుడు, బలపరిచే దేవుడు, బ్రతికించే దేవుడు, లేపే దేవుడు, నిలబెట్టే దేవుడు, స్థితి మార్చే దేవుడు. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. షబారా కర్రా బాబా బాబా లాదియా, ఓరి కర్రా బాబా బాబా బా శబ్దాల రాదియా. ఆమేన్ ఆమేన్. కారుచుండే కన్నీరు నీ కరుణకై, కారుచుండే కన్నీరు నిన్ను బాగు చేయడానికి నా దేవుడు, ఇదిగో ఆయన కరుణ, ఆయన కటాక్షము నీ మీద కుమ్మరిస్తున్నాడు. నీ ప్రార్థన ఆలకించడానికి ఆయన నీ ముందు నిలబడ్డాడు. నీ జీవితంలో కార్యం ప్రారంభమవుతుంది. సరైన ప్రార్థన వచ్చి నీ కన్నీళ్ళు ఆయనకు చూపించు. ఆమేన్. నిజముగా నేను నిన్ను బాగు చేయుదును, నిజముగా నేను నిన్ను బాగు చేయుదును. ఆమేన్. ఈ రోజు నుండి ఒకవేళ ప్రార్థన